వెల్కమ్ టు నీరోజాస్ కిచెన్. ఇది ప్రెషర్ కుక్కర్లో చేసే సింపుల్ చికెన్ బిర్యానీ, కానీ టేస్ట్ మాత్రం హోటల్ స్టైలు. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా శుభ్రంగా కడిగిన 700 గ్రాముల చికెన్ని తీసుకుని దీనిలోని టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బిర్యానీ మసాలా పౌడరు, 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్లు కలుపుకొని అరగంట సేపు పక్కన పెట్టండి. ఇలా కుక్కర్లో చేసుకుంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరొక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా కడిగి 20 నిమిషాల పాటు నాననివ్వండి. ఇలా బియ్యంని ముందుగా నానబెట్టడం వలన రైస్ త్వరగా ఉడుకుతుంది, సాఫ్ట్ ఫ్లఫీగా అవుతుంది. 20 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. మనం కుక్కర్లో బిర్యానీ చేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు వేసి వేయించి, ఇలా మసాలా దినుసులు తీసుకొని 1 స్పూన్ కసూరి మెతి, 1/2 స్పూన్ సోంపు, 1 బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, 4-5 లవంగాలు వేసి వేయించుకోవాలి. బిర్యానీకి ఈ మసాలాలు చూసుకొని తక్కువగా వేసుకుంటే రుచి బాగుంటుంది. ఎక్కువగా వేసుకుంటే ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఇందులోనే కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, 1 టొమాటో ముక్కలను వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని వేసి మీడియం ఫ్లేమ్లో 6-7 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఇలా చికెన్ పీసెస్ని వేయించుకునేటప్పుడు ఉప్పు, కారం చూసి వేసుకోండి. ఇలా చికెన్లో వాటర్ అంతా ఇనికిపోయే వరకు బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసి, నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 3 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. 1/2 స్పూన్ నిమ్మరసం వేసి అంతా బాగా కలిసేటట్లు మిక్స్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేయండి. ఇప్పుడు కుక్కర్ మూతని ఓపెన్ చేద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. ప్రెషర్ కుక్కర్లో పొడి పొడిలాడే సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. రైతా లేదా బిర్యానీ గ్రేవీతో తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.